హాయ్ ఫ్రెండ్స్, మనం ఇప్పుడు వెన్న కరగబెడుతున్నాం. చూడండి, ఫస్ట్ అయితే మీగడ ఒక 10-15 డేస్కి వచ్చింటుంది మా ఇంట్లో. ఇది ఇప్పుడు ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ అయితే హాట్ వాటర్ పెట్టుకుందాం ఫ్రెండ్స్. చూడండి, హాట్ వాటర్ కాగింది. వీటితో ఫస్ట్ మిక్సీ జారు క్లీన్ చేసుకుందాం. లోపలంతా అతుక్కోకుండా ఈ హాట్ వాటర్ని మిక్సీ జార్లోకి అయితే వేసుకుందాం. చూడండి, ఇలా వేసుకొని ఇది మళ్ళీ మనకు జార్ కడగడానికి కూడా ఉపయోగపడతాయి ఫ్రెండ్స్. హాట్ వాటరు అట్లా పోసేసుకున్నాం. పోసుకున్న తర్వాత మీగడను గరిటె తీసుకొని చూడండి హాఫ్ వేసేసుకుందాం. ఫుల్ వేస్తే అంతా పోతుంది కాబట్టి హాఫ్ మీగడ. వేసుకున్నాం కదా, ఇప్పుడు ఇందులో వాటర్ వేసుకుందాం ఫ్రెండ్స్. ఇప్పుడు ఇందులో కొద్దిగా వాటర్ వేసుకున్నాం. చూడండి ఫ్రెండ్స్, ఇట్లా మూత పెట్టాక చూడండి 3 పల్సెస్ చూడండి. కొంచెం ఒకసారి తీసి చూస్తే చూడండి, చూడండి ఫ్రెండ్స్, కుమ్మరిస్తాము ఎలా వచ్చిందో పూస పూసగా. మీగడంతా వెన్నలాగా ట్రాన్స్ఫర్ అయిపోయింది. చూడండి, చూడండి వెన్న ఎలా వచ్చిందో చూసారు కదా. ఇంక ఇలాగే అంతా వేసేసుకున్నాం. మళ్ళీ చూపిస్తాం. చూసారా ఫ్రెండ్స్, అంతా మిక్సీ కొడితే ఇలా వచ్చేసింది. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి పెనం పెట్టాం. పెనంలో తడి ఏమీ లేకుండా చేసేసుకొని చూడండి, ఇక్కడ వాటర్ అంతా వంపేసి వెన్నని ఇలాగ పెట్టేసుకున్నాం. చూడండి ఫ్రెండ్స్, ఎంత బాగా వచ్చింది చూసారా. తినాలనిపిస్తుంది. భలే తినేదాన్ని ఫ్రెండ్స్ చిన్నప్పుడు వెన్న. ఇప్పుడు కొలెస్ట్రాల్, షుగర్లు, బీపీలు వచ్చాక మానేసామనుకోండి. అయినా ఫైనల్గా కొద్దిగానే తింటాను. ఐ లైక్. ఖచ్చితంగా 15 డేస్కి ఒకసారి ½ కిలో పైనే వస్తుంది ఫ్రెండ్స్. అంటే నెలకు 1 కిలో నెయ్యి వస్తుంది మాకు. చూడండి, ఒక 2 లీటర్ల పాలు తీసుకుంటాం. ఖచ్చితంగా నెలకైతే కిలో నెయ్యి ఈజీగా వస్తుంది ఫ్రెండ్స్. చూడండి, పల్లెలో బర్రెలు మేపే వాళ్ళకి వచ్చినట్టు వచ్చింది మాకు. 15 డేస్ పైన అయింది ఫ్రెండ్స్ వేయక. టైం కుదరలేదు. రోజు తోడు పెట్టిన పెరుగు మీద నుంచి మీగడంతా తీసి లోపల పెడతారు. నాకు డ్యూటీస్ వచ్చేసరికి లేట్ అయిపోతుంది. కాసేపు రిలాక్స్. ఈవినింగ్ అయ్యేసరికి భజన్స్కి వెళ్ళిపోతాం కాబట్టి టైం కుదరట్లేదు ఫ్రెండ్స్. చూడండి ఎంత వచ్చింది. ఇంత తింటున్నా ఫ్రెండ్స్. ఇంత తినేదాన్ని ఒకప్పుడు. తిన్నా భయం.
చూడండి, మనము అంతా చేసేటైనా వేడి నీళ్ళలోనే ఇలా కడుక్కోవాలి ఫ్రెండ్స్, లేకుంటే జిడ్డు అనేది పోదు. మనం ఇప్పుడు అవన్నీ కడగాలన్నా కూడా వేడి నీళ్ళతో కడగాల్సిందే. చూడండి, మజ్జిగ ఫ్రెష్గానే ఉన్నాయి, కావాలంటే తాగొచ్చు, లేదంటే చెట్లకు పోసేయచ్చు. ఇన్ని మజ్జిగ వచ్చినాయి. ఇది పొంగకుండా చూడండి, గరిటెతో ఇలా అడుగు అంటకుండా మధ్య మధ్యలో మనం కలబెట్టుకుంటూ ఉండాలి ఫ్రెండ్స్. కదిపిన తర్వాత ఈ గరిటెను ఇట్లా పెట్టేస్తే పొంగదు. కాసేపు సిమ్లో పెడదాం ఫ్రెండ్స్. ఇది టర్న్ అయ్యాక మళ్ళీ చూపిస్తాను. దాదాపు హాఫ్ కరిగింది. మనము ఈ గరిటె పైన పెట్టాం కాబట్టి చలాకు ఇది పొంగలేదన్నమాట. చూడండి, దీని వరకు వచ్చింది. ఇలా పెట్టాం కదా, దీనికి మాత్రం అయ్యింది, కానీ అదైతే బయట పొంగలేదు ఫ్రెండ్స్, కరుగుతుంది. ఇంకొక 15 to 20 minutes వదిలేద్దాం ఇలాగే. చూడండి ఫ్రెండ్స్, కలర్ ఇలా వచ్చినప్పుడు ఇప్పుడు మనం మజ్జిగ చేసుకున్నాం కదా, తమలపాకు బాగా కడిగి మజ్జిగలో ముంచి అలా వేయాలి. వేసి డిప్ చేశాను ఫ్రెండ్స్. కలర్ చూడండి ఎలా వచ్చిందో, ఇలా రావాలి, గోల్డ్ కలర్. అలాగని మరీ ముదరకూడదు. చూడండి, లేత గోల్డ్ కలర్. చూడండి ఫ్రెండ్స్ ఎలా ఉంది. చూడండి, నెయ్యి స్మెల్ అయితే అదిరిపోతుంది ఫ్రెండ్స్. చూడండి, ½ కిలో ఏం కర్మ, 3/4 కిలో దగ్గర ఉంటుంది. చూసారుగా నెయ్యి తయారు చేయడం ఎలా అని. నచ్చిందా ఫ్రెండ్స్? నచ్చింటే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫ్రెండ్స్. చూడండి, అంతే, చాలా ఈజీ ఫ్రెండ్స్. చిలికే పని లేదు, ఏం లేదు. జస్ట్ మీగడంతా మనము కలెక్ట్ చేసుకోవడం, ఒక్కసారిగా మిక్సీకి వేసుకోవడం, వెన్న తీయడం, వెన్నను పెనంలో వేసి కాచుకోవడం. చూడండి ఎంత బాగుందో. మనం ఇది కొనాలంటే 1000 పెట్టాల్సి వస్తుంది ఫ్రెండ్స్. చూడండి, బర్రెపాలు కాబట్టి చిక్కగా వస్తుంది బాగా నెయ్యి. అంతే ఫ్రెండ్స్. తమలపాకులు ఎందుకంటే మంచి స్మెల్ వస్తుంది ఫ్రెండ్స్ తమలపాకులు వేస్తే. ఇవి కూడా మనం మళ్ళీ చల్లారాక నెయ్యి వడగట్టుకొని తమలపాకులు కూడా తినేయచ్చు. ఓకేనా ఫ్రెండ్స్? చూసారుగా స్టార్టింగ్ నుంచి ఎలా మిక్సీకి వేయాలో, స్టార్టింగ్ నుంచి హాట్ వాటర్ పెట్టుకోవాలి అన్నీ కూడా చూపించాను కదా ఫ్రెండ్స్. పక్కాగా నెయ్యి కాచుకునే పద్ధతి. ఏం తెలియని వాళ్ళు, కొత్త వాళ్ళు కూడా ఇదే ప్రాసెస్లో చేసుకోండి.